కనెక్ట్ అయ్యాం. కానీ కొంతమంది మాస్ ఆడియన్స్కి ఆ ఎలివేషన్స్ పడాలి. అది మేబీ సెకండ్ పార్ట్లో పడితే చాలా బాగుంటుంది. అండ్ స్పెషల్ మెన్షన్ వెంకటేష్ గారు, మీరు తెలుగు ఆడియన్స్కి ఆల్రెడీ మీ స్పీచ్తో నచ్చేశారు. అండ్ ఈ మూవీలో మీరు ప్రామిస్ చేసినట్టే మీ యాక్టింగ్కి మేము క్లాప్స్ కొట్టాం. అంత బాగుంది. ఇంకొక యాక్టర్ని మేము గుండెల్లో పెట్టేసుకుంటున్నాం వెంకటేష్ గారు. ఓవరాల్ రేటింగ్ నేనైతే 3.5 ఇస్తాను. అనిరుద్ బీజిఎం స్పెషల్గా మాట్లాడాల్సింది. ఎందుకంటే ఇలాంటి స్టోరీని హ్యాండిల్ చేసేటప్పుడు మూవీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేది బీజిఎంఏ. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఒక పాట వస్తుంది, ప్రీ క్లైమాక్స్లో. ఆ పాట అయితే అక్కడ విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన యాక్టింగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఆ పాటనే అండ్ అనిరుద్ గారి బీజిఎంఏ. మూవీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆయన బీజిఎం కొడుతూనే ఉన్నారు, మాకు ఎక్కుతూనే ఉండింది. మూవీకి అనిరుద్ గారి బీజిఎం మాత్రం జనాలకు ఎక్కిస్తూనే ఉంటారు. ఆయన మా బక్కోడు ఎప్పటికైనా, అంతే. భాగ్యశ్రీకి గ్లామర్ రోల్ పడలేదు. ఆమె కమర్షియల్ హీరోయిన్, గ్లామర్ హీరోయిన్. సో గౌతమ్ తిన్నూరి గారి గురించి తెలిసిందే కదా. సో ఆ గ్లామర్ కోషెంట్ ఉన్న రోల్ ఇవ్వలేదు, కొంచెం క్రూషియల్ రోల్, ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ పార్ట్కి ఏదైతే ఉంటుందో విజయ్ దేవరకొండకి హీరోయిన్ భాగ్యశ్రీకి మంచి ఫేస్ ఆఫ్ ఉంటుంది. సో మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. సో హోప్ఫుల్లీ యాక్టింగ్తో ప్రూవ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నా. సత్యదేవ్ విజయ్ దేవరకొండ గారి కాంబినేషన్ ఫస్ట్ టైం ఆన్ ద స్క్రీన్. అసలు వీళ్ళిద్దరు ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి భయ్యా, అసలు వేరే లెవెల్ అని చెప్పచ్చు. వేరే లెవెల్ కూడా కాదు అది. అన్నదమ్ములు ఎవరైనా ఉంటే, అన్నదమ్ములు ఎవరైనా సినిమా చూస్తే, నాకు అన్నదమ్ములు ఎవరు లేరు, నేను ఒక్కడనే, అయినా కానీ నేను అంతా ఫీల్ అయ్యా. కొన్ని చోట్ల ఏడిపించేశారు కూడా వీళ్ళిద్దరు. సత్యదేవ్ గారు, మీరు ఏం ఆర్టిస్ట్ అయ్యా, మీరు మళ్ళా ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి మంచి రోల్స్ మీకు ఇంకా ఎన్నో తగలాలి, మమ్మల్ని ఇట్లానే నవ్విస్తూ ఏడిపిస్తూ ఉండాలి. చాలా బాగా వర్కౌట్ అయింది. అందుకే విజయ్ దేవరకొండ గారు ఒక న్యూ ఇన్నోవేటెడ్ యాక్టర్గా వచ్చారు ఈ మూవీలో. హ్యాట్స్ ఆఫ్ టు గౌతమ్. నిజంగా అంటే అంత లోలో ఉన్న మనిషి, ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియని మనిషి ఇట్లాంటి కంబ్యాక్ ఇవ్వడం అనేది వెంకన్న స్వామి సాక్షిగా తగలబెట్టేసినట్టే. ఇంకా మూవీలో మైనస్ అంటే ఇదే అన్న, చెప్తున్నా కదా. జనాలు ఇలాంటి జానర్ అంటే ఏ జానర్ అంటే క్లియర్గా అర్థం అవ్వాలి అంటే దేవరా, కేజీఎఫ్, సలార్, బాహుబలి ఇలాంటి జానర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మంచి గూస్ బంప్ సీన్స్, మంచి ఎలివేషన్ సీన్స్. కానీ గౌతమ్ తిన్నూరి గారిని చూస్తే మనం, ఆయన ఎమోషనల్గా జనాలకు కనెక్ట్ చేయగలిగే డైరెక్టర్ ఆయన. సో ఆయన స్టైల్లో ఆ గూస్ బంప్స్ ఎలివేషన్స్ పడనీయకుండా ఎమోషనల్గా కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ అది బాగా వర్కౌట్ అయింది. అది నెగిటివ్ అని చెప్పను, బట్ మాస్ ఆడియన్స్కి అది నెగిటివ్ లాగా అనిపిస్తుంది, అంతే. 5 ఇస్తా ఖచ్చితంగా.